కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ ప్రజాదరణ నాయకత్వం వర్ధిల్లాలి ప్రజాదరణ నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ నాయకత్వం వర్ధిల్లాలి గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి మల్లికార్జున ఖర్గే నాయకత్వం వర్ధిల్లాలి ప్రసాదన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి ప్రసాదన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి పార్టీ తరపున భారత జాతీయ కాంగ్రెస్ 141 ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆనాడు స్వాతంత్రం ఉద్యమం కోసం స్వాతంత్రం రావాలనే ఉద్దేశంతో 1988లో కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం రావడంలో ఒక కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర వహించేది తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ స్థాపించడం వల్ల మన భారతదేశానికి ఎంతోమంది లీడర్లను నాయకులను తయారు చేయగలిగింది. ఈ ప్రతి భారతదేశంలో ఉన్న సామాన్యులందరికీ ఏదైనా న్యాయం జరిగిందంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగిందని తెలియజేస్తూ, అంతేకాకుండా ఎన్నో ఉద్యమాలు చేసి ఎంతో చరిత్ర కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. గరీబీ హఠావో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈనాడు ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆ పథకాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో ఉంది కాబట్టి బ్యాంకులను జాతీయం చేసింది. ఎన్నోసార్లు రైతులకు రుణమాఫీ చేసింది. అలాంటి ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని తెలియజేస్తూ మరొకసారి భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలియజేస్తూ భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి దేశం మొత్తానికి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదే రకంగా వికారాబాద్లో భారత జాతీయ కాంగ్రెస్ 141వ ఆవిర్భావ దినోత్సవం మా గడ్డం ప్రసాద్ కుమార్ గారి నాయకత్వంలో ఇక్కడ వికారాబాద్లో జరుపుకుంటా ఉన్నాం. సోదరులారా, ఈ కాంగ్రెస్ పార్టీ అనేది 1885లో బ్రిటిష్ ప్రభుత్వంలో ఏర్పడినటువంటి ఏకైక జాతీయవాద పార్టీ. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒక బ్రిటిషు సివిల్ సర్వెంట్ అయినటువంటి ఏఓ హ్యూమ్ గారి ఆధ్వర్యంలో సురేంద్రనాథ్ బెనర్జీ గారు, దాదాబాయి నౌరోజీ గారు, సయ్యుద్దీన్ త్యాబ్జీ గారు ఇలాంటి ఎంతోమంది మేధావుల కృషి ఫలితంగా మొట్టమొదటిసారిగా బాంబేలో జరిగినటువంటి సెమినార్లో కేవలం 72 మందితోటి ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఆవిర్భావం జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వంలో ఏర్పడినటువంటి ఈ పార్టీ 1915 తర్వాత గాంధీ గారి నాయకత్వంలో భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో పాలు పంచుకున్నటువంటి ఏకైక పార్టీగా ఈ దేశ చరిత్ర పుటల్లో నిలిచిపోయినటువంటి పార్టీ. సోదరులారా, ఈ పార్టీకి 141 సంవత్సరాల చరిత్ర ఉంది. మనకి ఈ దేశంలో ఎన్నో వందలాది పార్టీలు, వేలాది పార్టీలు వచ్చినాయి, కనుమరుగైపోయినాయి. కానీ 141 సంవత్సరాలు అయినా కూడా ఎన్నో ఒడిదుడుకులకు, ఎన్నో కష్ట నష్టాలకు ఎదుర్కొని ఈరోజు కూడా ఈ దేశంలో నిటారుగా నిల్చున్నటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇది నిల్చున్నటువంటి తీరు ఎంతో అమోఘం. ఎందుకంటే దీని సిద్ధాంతాలు లౌకికవాద పునాదుల మీద నిర్మించబడ్డటువంటి పార్టీ. సోషలిస్టు భావజాలంతో ఈ పార్టీ అనేది రూపుదిద్దుకున్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశానికి స్వాతంత్రం తర్వాత ఈ భారతదేశ నిర్మాణంలో కీలక భూమిక పోషించినటువంటి పార్టీ. ఆ రోజు పండిత్ జవహర్లాల్ గారి ఆధ్వర్యంలో, నెహ్రూ గారి ఆధ్వర్యంలో 5 పంచవర్ష ప్రణాళికల్ని ప్రవేశపెట్టి, మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యవసాయం మీద, రెండవ పంచవర్ష ప్రణాళిక పారిశ్రామికీకరణ మీద, మూడవ పంచవర్ష ప్రణాళిక హరిత విప్లవం అండ్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టి ఈ దేశాన్ని, విద్యని, ఉపాధిని, ఇండస్ట్రియలిస్టులను ఈ దేశ ప్రజలకి దారదత్తం చేసినటువంటి ఘనత ఎవరికైనా దక్కుతుందంటే అది కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించినటువంటి వాళ్ళకి దక్కేటటువంటి విషయం ఈరోజు పెద్దగా చెప్పనవసరం లేదు. సోదరులారా, ఆ తర్వాత ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్యాంకుల్ని జాతీయం చేసే కార్యక్రమం కాడ్నుంచి, గరీబీ హఠావో అనేటటువంటి నినాదం కాడ్నుంచి ఈరోజు ఎవరైతే విర్రవీగుతున్నటువంటి పాకిస్తాన్కి చెంపపెట్టుగా ఆ దేశాన్ని విభజించి 2 దేశాలను చేసినటువంటి ఘనత కూడా ఆ రోజు ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో నిర్మితమైనటువంటి కాంగ్రెస్ పార్టీకే చెందుతుందనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత తన తనయుడు రాజీవ్ గాంధీ గారు వచ్చి ఐటీ రంగాన్ని, కంప్యూటర్ని భారతదేశానికి పరిచయం చేసి ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువతకి చేరువ చేసినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారికి దక్కుతుంది.
ఆ తర్వాత వచ్చినటువంటి ప్రధానమంత్రులు పివి నరసింహారావు గారు కానీ ఆయన ప్రవేశపెట్టినటువంటి సరళీకృత ఆర్థిక విధానాలు, అదే రకంగా మన్మోహన్ సింగ్ గారు ఆయన ఈ దేశం అనేది ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే ఈ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి ఎలా బయటపడేయాలని చెప్పి ఆ రోజు ఆయన ఉపాధి హామీ అనేటటువంటి ఒక పథకాన్ని ఈ దేశానికి తలమానికంగా, ప్రపంచానికి తలమానికంగా ప్రవేశపెట్టినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. ఇంత బ్రహ్మాండమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు విమర్శిస్తూ ఆ రోజు మహాత్మా గాంధీ జాతీయ ఔన్నత్యం కోసం 32 సంవత్సరాలు చిన్న గోచిగుడ్డ కట్టుకొని ఈ దేశ స్వాతంత్ర సంగ్రామంలో పాలు పంచుకున్నటువంటి గాంధీ గారి పేరు తీసేసి ఈరోజు ఒక దేవుడి పేరు వచ్చేటట్టు, గాంధీ గారి పేరు కనుమరుగయ్యేటట్టు ఈరోజు ఒక పథకాన్ని వాళ్ళు తయారు చేయడం అనేది జరిగింది. అది దురదృష్టవశాత్తు పార్లమెంట్లో కూడా ఆమోదం పొందింది. కానీ ఏ రోజైతే గాంధీ గారు చనిపోయే ముందు ఏ దేవుని పేరైతే తలుచుకుని ఆయన చనిపోయాడో ఆ దేవుని పేరే ఈరోజు గాంధీ గారికి పోటీగా పెట్టడం అనేది ఈరోజు దేశ ప్రజలు సిగ్గుతో తలదించుకునేటటువంటి పరిస్థితి. అందరికీ ఆదర్శప్రాయుడైనటువంటి రాముని ఈ పేరుతోటి ఈరోజు ఒక మంచి పథకాన్ని ఈ దేశంలో తీసుకొని వచ్చుంటే ఈ దేశంలో ఉన్నటువంటి కూలీలు, ఈ దేశంలో ఉన్నటువంటి రైతులు చాలా సంతోషపడేవాళ్ళు. కానీ గాంధీ గారి పేరు కనుమరుగు చేయడమే లక్ష్యంగా, కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేయడమే లక్ష్యంగా, కాంగ్రెస్ పార్టీ ఔన్నత్యాన్ని దెబ్బతీసే లక్ష్యంగా ఈరోజు బీజేపీ అనేటటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీనికి ఎక్కడెక్కడ కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ భావజాలం, కాంగ్రెస్ ఐడియాలజీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దీని మీద మనం యాజిటేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సోదరులారా, ఇప్పుడు బీజేపీ ఎప్పుడైతే 2014లో అధికారంలోకి వచ్చిందో, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేవుళ్ళ పేరు మీద, కులాల పేరు మీద, మతాల పేరు మీద రాజకీయాలు చేయడం తప్ప దేశ నిర్మాణం కోసం ఏ రకమైనటువంటి కార్యక్రమం అది చేయకపోవడం అనేది ఈరోజు మనకు కనిపిస్తుంది. ఈరోజు నెహ్రూ గారి క్యారెక్టర్ని అసాసినేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు గాంధీ గారి క్యారెక్టర్ని అసాసినేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇందిరాగాంధీ గారి క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నారు. ఈ రకంగా చారిత్రాత్మకమైనటువంటి పురుషుల క్యారెక్టర్లను అసాసినేట్ చేసి ఈరోజు దేశంలో మతం అనేటటువంటి బీజాన్ని నాటి చిన్న చిన్న పిల్లల మెదళ్లలో మతం అనేటటువంటి ఒక ఉత్పత్తిని తయారు చేసేటటువంటి కర్మాగారంగా ఈ దేశాన్ని తయారు చేస్తున్నారు తప్ప ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ఒక మంచి మాట అంటారు. ఈరోజు బీజేపీ అనే నినాదానికి ధీటుగా ఆయన ఆ రోజు చెప్పిండు, పరిశ్రమలే ఈ దేశానికి ఆధునిక దేవాలయాలని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ గారు నమ్మితే ఈరోజు గుళ్ళు, గోపురాలు, మసీదులే ఈ దేశానికి ఆధునిక కర్మాగారాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు మీరు జవహర్లాల్ నెహ్రూ గారు స్థాపించినటువంటి ఏ పరిశ్రమనైనా మీరు తీసుకోండి, సేల్ తీసుకోండి, బాక్లానంగల్ ప్రాజెక్ట్ తీసుకోండి, తేరి డ్యామ్ తీసుకోండి, నాగార్జున సాగర్కి సంబంధించినటువంటి ఆనకట్టను తీసుకోండి, ఏ కార్యక్రమమైనా సరే జవహర్లాల్ నెహ్రూ గారు ఒక నిర్మాణాత్మకమైనటువంటి దృష్టితోటి ఆధునిక భారతదేశాన్ని నిర్మించారు. ఆయన స్థాపించినటువంటి ఐఐటి ఖరగ్పూర్ కానీ, ఐఐటి కాన్పూర్ కానీ, ఐఐఎం అహ్మదాబాద్ కానీ, ఈరోజు సుందర్ పిచాయ్ లాంటి వాళ్ళు, ఈరోజు నందన్ నిలేకని లాంటి వాళ్ళు, ఈరోజు పెప్సికో చైర్మన్ ఇందర్ నూయి లాంటి వాళ్ళు వచ్చింది మోదీ గారు స్థాపించినటువంటి విద్యాలయాల ద్వారా కాదు, నెహ్రూ గారు స్థాపించినటువంటి విద్యాలయాల ద్వారా, కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి విద్యాలయాల ద్వారా. కాబట్టి సోదరులారా, రాబోయే తరాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ దేశం అనేది నిల్చుంటుందని, ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి నివాళులు అర్పిస్తాం, కాంగ్రెస్ని బతికించుకుంటాం, కాంగ్రెస్ని రాబోయే తరాల్లో అగ్రభాగాన నిలుపుతామని చెప్పేసి కోరుకుంటాం. జై కాంగ్రెస్. 28 నాడు ఆ రోజు స్వతంత్ర సమరయోధులు అంతా కలిసి కాంగ్రెస్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. దానికి అనీ బెసెంట్ అనే ఆమె బాగా సపోర్ట్ చేసి ఈ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసి, కాంగ్రెస్ అంటే సమూహం, కాంగ్రెస్ అంటే ఏంటంటే సమూహం. ఆ రోజుల్లో ఒక సమూహంగా ఏర్పడి స్వతంత్ర సమర యోధుల లోపల పాల్గొనాలి, ఇంగ్లీష్ వాళ్ళని ఎదుర్కోవాలనే ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. అదే తదనుగుణంగా ఈ పెద్ద మహానుభావులు ఈ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. ఉదాహరణకు సుధావత్ చంద్రబోస్ కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. పెద్ద మహానుభావులు ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని వారు స్వతంత్ర సమరయోధంలో పాల్గొనుకొని మనకు స్వతంత్రాన్ని ఇప్పించారు. జవహర్లాల్ నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళికలని ఏర్పాటు చేసుకొని ఇప్పుడు 15th ఫైనాన్స్ నడుస్తున్నది. 15 అంటే 75 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు ఒక ప్రణాళిక, పంచవర్ష ప్రణాళిక ఏర్పాటు చేసి అభివృద్ధి కొరకు ఆ రోజుల్లో అప్పుడున్న పరిస్థితులను బట్టి వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాత్మకమైన ఆర్డర్స్ ఏంటంటే రాజాభరణాలు రద్దు,
అంటే ఎవరు కూడా రాజభరణాలు కానీ వేసుకుని రాజభరణాలు రద్దు అనేటివి, జాగీర్దారీ రద్దు విధానాలు, భూ చట్టాన్ని, సీలింగ్ చట్టాన్ని, ఆ విధంగా ఎన్నో రకాలుగా గరీబులకు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఎన్నో రకాలుగా చెప్తున్న ఆ రోజున్న పరిస్థితుల లోపల గరీబుల కొరకు పోట్లాడినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈనాడు కూడా మహాత్మా గాంధీ గారు చేసినటువంటి మహాత్మా గాంధీని మరిపించే విధంగా మరిపించాలి, మహాత్మా గాంధీ పేరును తీసేయాలి అని చెప్పి ఉపాధి హామీ పథకం లోపల చేర్చిండ్రు. ఇది గరీబులంతా ఈరోజు గుర్తిస్తున్నారు. ఈ ఉపాధి హామీ పథకంలో ఏదైతే ఇది చేసిండ్రో దానికి చెంపపేట గారు రేపు వచ్చే ఎలక్షన్ లోపల బుద్ధి చెప్తారు. ఇది ఇప్పుడు ఆ ఉపాధి హామీ పథకాన్ని అతిపెద్ద రూపంగా ఉద్యమంగా తీసుకొని గాంధీ